నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల వద్ద గర్భిణీ స్త్రీలకు పసిపిల్లలకు ఇచ్చేటటువంటి పౌష్టికాహారంలో పురుగులు ఉన్నాయని ఈ నెల 16న బుధవారం ఎన్ఎస్టీవీలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించడం జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ నేతృత్వంలో గండేపల్లి సర్వేయర్ ఏ పార్వతి ఆధ్వర్యంలో మండలంలోని జెడ్ రాగంపేట సెక్టర్ ను సందర్శించి నిల్వ గుడ్లను మార్చడం జరిగింది. అదేవిధంగా గుడ్లు సరఫరాదారునికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయమే మరింత సమాచారం మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉందో ఆ కేంద్రంలో నిన్న రోజున కొన్ని మీడియా పత్రికల్లో కొన్ని ఛానల్స్ లో వచ్చిన కథనానికి వెంటనే స్పందించి అధికారులు అవి రెక్టిఫై చేసి మొత్తం పాత స్టాక్ తీసి కొత్త స్టాక్ వేయడం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఐసిడిఎస్ సంబంధించిన అధికారులు అయితే మనం ఉన్నారు వాటితో మాట్లాడతారు. మేడం చెప్పండి, నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే రెక్టిఫై చేయడం, పిల్లలకు తల్లికి అందించే ఏదైతే పోషకాహారం ఉందో దాన్ని మళ్ళీ కొత్త సరుకుని వేయడం జరిగింది. చెప్పండి మేడం దాని మీద. స్టాక్ సప్లై జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు చెప్తాము, వచ్చిన స్టాక్ని సైజ్ చేసుకుని వారికి క్వాంటిటీ కరెక్ట్గా ఉంది చూసుకొని తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఆ అమ్మాయి అంగన్వాడీ కార్యకర్త 12వ తరగతిన స్టాక్ సప్లై చేయడం జరిగింది. ఇలా సప్లై చేసిన తర్వాత ఆ అమ్మాయి దాన్ని స్ప్రేస్ చేసి ఆ ఎక్స్రే ఏదైతే ఉండేది పాడైంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ అంగన్వాడీ కేంద్రానికి 980 సప్లై చేశారు. అయితే అందులో ఒక ట్రైలో కొంచెం పాడేదని చెప్పేసి ఆమె ట్రై పక్కన పెట్టడం జరిగింది. మా విషయం ఉంది మా సూపర్వైజర్ దృష్టికి తీసుకొచ్చారు. సూపర్వైజర్ గారు మనకి ఫోన్ చేసి చెప్పారు. చెప్తే అయితే ఇక్కడ ఫుడ్ గ్యాప్ ఎక్కడ రాకూడదు కాబట్టి అంటే మేము థర్డ్ పేజ్ ఎక్స్ వేస్తూ ఉన్నామంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క కలర్ రైట్స్ వేస్తాము. ఇలా వేస్తున్న సందర్భంలో అతను అన్ని కెమెరాలకు వేసిన తర్వాత అతను మార్చడం ఉద్దేశంతో అతను పక్కన పెట్టడం జరిగింది. ఈలోగా మీడియాలో కథనాలు రావడం, అతను వచ్చి ఆ స్టాఫ్ని ఏదైతే నిన్న 16వ తారీఖున ఉదయం 11 గల వ్యాన్లో వచ్చి ఆ స్టాఫ్ ఏదైతే ట్రే ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. అతనికి మేము ఆల్రెడీ అతనే సప్లై చేసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకొని మనకి అంటే మీరు ఏదైతే ప్యాకింగ్ చేసి పంపిస్తారు పౌడర్ తీసుకొచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇవ్వాలని. అలాగే మా అంగన్వాడీ కార్యకర్త తీసుకునే వరకు కాస్త టైం వెయిట్ చేసినట్లయితే వాళ్ళు చెక్ చేసుకుని వెంటనే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇలాంటివి ఫాలో అయితే కనుక ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉంటే మీరు గర్భవతికి బాధ్యతకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మీడియా తరఫున రావడం వల్ల మన అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను పంపించడం కూడా చాలా తగ్గుతుంది. వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఏంటంటే గర్భవతికి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలని వాళ్ళందరినీ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎవరో చేసిన పొరపాటు వల్ల ఇలాంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడి నుంచి మేము కూడా ప్రతిదీ కూడా అలాంటివి జరగకుండా చూసేటట్టుగా అంగన్వాడీ కార్యకర్తలందరికీ సలహా చెప్పి వాటిని జాగ్రత్తగా చూసుకోమని వచ్చిన స్టాఫ్ వెంటనే చెక్ చేసుకుని రీప్లేస్ చేసే వరకు కూడా మా సూపర్వైజర్లు కూడా పర్యవేక్షణలో ఉండి వాళ్ళు కూడా చేసినట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే విధంగా మన టీచర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా అంటే ముందు స్థాయిలో వాళ్ళని వచ్చిన సరుకుని వెంటనే రెక్టిఫై చేసుకుని చూసుకుంటూ మీకు అప్పుడు జరగకుండా ఉండేదని.